హలో ఎవ్రీవన్. సో ఇది వచ్చేసి నేను బయటకి మా పాపతో డే అవుట్. సో వెళ్తూ వెళ్తూ నాకు చిన్న పని కూడా ఉంది. రేపు అక్షయ తృతీయ కాబట్టి అక్షయ తృతీయ ముందు రోజు వీడియో అండి. సో ఎడిట్ చేసి చేయడానికి కొంచెం టైం పట్టింది. ఒకసారి నాకు గోల్డ్ షాప్, నేను మామూలుగా వెళ్తాను కదా, అదే గోల్డ్ షాప్కి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తున్నాను అక్షయ తృతీయ కోసమని. ఇది వచ్చేసి అమీర్పేట దగ్గర దుర్గమ్మ టెంపుల్ అండి. ఆ టెంపుల్ దగ్గర కూడా నాకు కొంచెం తామర పూలు అన్నీ దొరికాయి. సో ఆ టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముంగలికి రాగానే శ్రీ పూజా జ్యువెలర్స్ అని చెప్పి ఉంటుంది. ఇది వచ్చేసి ప్యూర్ 92.5 సిల్వర్ అండ్ కొన్ని గోల్డ్ ఐటమ్స్ కూడా కొన్ని ఉంటాయి. పూజా జ్యువెలర్స్ వాళ్ళదే. ఇది కూడా ఫస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఫస్ట్ ఇక్కడ ఉన్నింది. తర్వాత ఇప్పుడు లాల్ బంగ్లా దగ్గర డైమండ్ షో అన్నీ గోల్డ్, అక్కడ కూడా సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా ఇది నేను రెనోవేట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైము. సరే, నాకు ఎప్పటి నుంచో గుట్టపూసలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడైనా నాకు అలా నెరవేరుతుందేమో అనుకొని వచ్చాను. కానీ ప్రైస్ చూశాక చాలా ఎక్కువ అనిపించింది. కానీ ఎఫోర్డబులే. గోల్డ్ అయితే కన్నా ఇంకా ఎక్కువ అవుతుంది. సో నేను గుట్టపూసలు అండ్ ఇవి చూద్దామని చెప్పి వచ్చాను కదా. సో మీకు కూడా ఒకసారి చూపిద్దాం. 92.5 సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు అంతా ఫ్యాషన్ ట్రెండ్ అయింది కదా, అందుకని ఇంతకుముందు నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ మాత్రము ప్యూర్ గోల్డ్ అండి. అంటే 22 క్యారెట్స్ గోల్డ్. చిన్న బ్లాక్ బీడ్స్ చూసాను, ఏదో చూడడానికి బాగుంది సింపుల్. కానీ నేను కొంచెం విక్టోరియన్ లాకెట్ చూపించమంటే ఇవన్నీ చూపించారు. నేను ఒకటొకటి చూపించడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అందుకని చెప్పేసి నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను. అన్నీ ఒకటే చోట పెట్టేసి ఒక సెట్ చూడండి. విక్టోరియన్ లాకెట్స్ అయితే చాలా బాగున్నాయి, ఇప్పుడున్న ట్రెండ్ లాగానే ఉన్నాయి. ఒక్క బ్లాక్ బీడ్స్ రెగ్యులర్ వేర్ లాగా అని ఊరికి చూపిస్తున్నారు, మీరు చూడండి. ఇది కూడా చిన్నది, ఆ లాకెట్ అది చాలా సింపుల్గా చాలా బాగుంది. అది అండ్ ఆ చైన్ తోటి కలిపి ఎంత 1250 ఎంత చెప్పారండి. ప్యూర్ 92 సిల్వర్తో. కొన్ని ఇంకా కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఈ ఎలిఫెంట్స్ అంటే సేమ్ రిలేటెడ్ అంకర్స్తో ఫినిషింగ్తో ఉన్న లాంటివి, బ్యాంగిల్స్ అన్నీ కూడాను. వాచెస్ కూడా ఉన్నాయండి సిల్వరు విత్ పైన వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ కోటింగ్ ఇస్తారు. మీరు మళ్ళీ ఒకవేళ కలర్ పోతే మళ్ళీ మీరు కూడా అక్కడ కలర్ వేయిస్తారండి, గోల్డ్ కలర్ ప్లేటెడ్. ఇదిగోండి విక్టోరియన్ లాకెట్. నాకు అంత పెద్ద వద్దు, సింపుల్వి చూపించండి అని చెప్పి అన్నాను. సరే, ఆ లోపు ఇంకా వేరే వేరే కలెక్షన్స్ ఉన్నాయి, ఆ కలెక్షన్స్ కూడా చూపిద్దామని చెప్పేసి చూస్తున్నాను. కానీ సిల్వర్ ఆర్టికల్స్ అయితే చాలా బాగున్నాయి. ప్లీజ్ ఎవరైనా కావాలి అంటే కానీ విజిట్ చేయండి. అక్కడ వెడ్డింగ్స్ కానీ ఏదైనా రిసెప్షన్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్గా కూడా మీకు చిన్న వెయిట్లెస్లో మీకు తయారు చేసి ఇస్తారు. కావాలంటే మీరు గిఫ్ట్ ఆర్టికల్స్ లాగా కూడా పర్చేస్ చేయొచ్చు. కొంచెం రీజనబుల్గానే ఉంటుందండి. ప్రైజెస్ అయితే మరీ ఎక్కువ ఇదిగా అయితే ఉండదు. ఇదిగోండి లక్ష్మీదేవి లాకెట్ ఒకటి నాకు బాగా, అంటే ఫేస్ కానీ అది కానీ చాలా 3D లాగా చాలా బాగా చేశారు. అందుకని చెప్పి చూద్దామని మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇవి కూడా ఇవన్నీ సిల్వర్ 92.5 మీద గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది. బ్రైడల్ లాగా ఇప్పుడు గోల్డ్ ఎక్కువ ప్రైస్ ఎక్కువ అయింది కాబట్టి వీళ్ళైతే ఎలా చార్జ్ చేస్తారంటే దానిపైన గ్రామ్స్ ఎంత ఉంటాయో అంత బీడ్స్కి వాటికి కాస్ట్ చేసి ఇస్తారు. కొన్ని మాత్రం ప్రైజెస్ అయితే చూపించగలిగాను వీలైనంత వరకు. లాస్ట్లో ఉంటాయి చూడండి నేను వేసుకున్నప్పుడు. కొన్ని అయితే చూపించలేకపోయాను. నాకు ఆ కమ్మలు అయితే చాలా బాగా నచ్చాయి. బుట్టలు ప్రైస్ ఎంతో అరౌండ్ ఉందండి. ఇది కూడా, ఇది అయితే అసలు ఆల్మోస్ట్ డైమండ్ ఫినిషింగ్లో రెప్లికా లాగానే ఉంది. అసలు ఎవ్వరు కూడా అది సిల్వర్ అంటే ఎవ్వరు నమ్మరు, కానీ డైమండ్ ఫినిషింగ్ ఎగ్జాక్ట్గా ఉంది. ఎగ్గోండి ఫైనలీ నా బుట్ట పూసలు. చాలా దీనికోసమని వచ్చాను నేను, ఆ 2 సెట్ల కోసము. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. బుట్ట పూసలు ఒకసారి ట్రై చేశాను, కానీ నాకు పూసలవి కాస్ట్, అంటే సౌత్ సీపల్ వాడారు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. నాకు ఆల్మోస్ట్ 1,15,000 ఎంత అరౌండ్ ఉందండి. 1,00,000 అబోనే ఉంది అది. సరే చూద్దామని చెప్పి ఒకసారి అనుకున్నాను. ఇగోండి పులిగోరు కూడా చూసారా, చాలా బాగుందండి. ఇదే గోల్డ్లో అయితే కానీ మీకు ఆల్మోస్ట్ ఒక 1.5 lakh అలా అవుతుంది.
ఇది వచ్చేసి ఎవరైనా బ్లాక్ బీడ్స్ కొంచెం రెగ్యులర్గా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది అఫోర్డబుల్. లాకెట్ వచ్చి 650 ఎంతో చెప్పారు, చైన్ అది కలిపి అంతే చెప్పారు. ఇదిగోండి బుట్ట పూసలు నేను ట్రై చేశాను. అండ్ వడ్డానంతో బుట్ట పూసలు చాలా అంటే ఎక్స్ట్రీమ్గా నచ్చింది. చూసారా? సో అది చెప్తున్నారు, చాలా బాగుంది మేడం, మీకు బాగా సెట్ అయింది, మ్యాచ్ అయింది, చూడండి మీకు బెస్ట్ ప్రైజ్ ఇస్తాము, ఇప్పుడు అక్షయ తృతీయ కాబట్టి ఆఫర్స్ ఉన్నాయి, మీరు తీసుకోండి అని చెప్పి అదే చెప్తున్నారు భయ్యా వాళ్ళు. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడికి అయితే నేను 16-17 ఇయర్స్ నుంచి ఈ షాప్కే వెళ్తున్నాను, స్టార్టింగ్ నుంచి కూడా. సో నాకు ఇది అలవాటు అయింది, నా జ్యువెలరీ అంతా కూడా ఇక్కడే పర్చేజ్ చేస్తూ వచ్చాను. కాబట్టి చూసారా ఫినిషింగ్ ఎలా ఉందో, నిజంగా అసలు మామూలుగా అయితే గోల్డ్ ఉన్నట్లే ఉంది, రెప్లికా ఉన్నట్టు అనిపించదు. దానికి ఇయర్ రింగ్స్ అండి, నేనైతే ఇయర్ రింగ్స్ ఏం ట్రై చేయలేదు, కొంచెం చిన్న షార్ట్ టైం ఉంది, కొంచెం ఎర్లీగా వెళ్ళాను, అందుకని వీడియో తీసుకోవాలని చెప్పి. కస్టమర్స్ లేకోకుండా ఉంటే వాళ్ళకు పాపం డిస్టర్బెన్స్ ఉండదు కదా, మళ్ళీ మనం డిస్టర్బ్ చేయకూడదు కదా అని పాపం ఓపిక్గా నాకు చూపించారు. సో ఇవన్నీ కూడాను నేను ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశాను. ఈ బుట్ట పూసలు మాత్రం నాకు బాగా నచ్చింది. అండ్ పైన చౌకర్ కూడా చాలా ఎఫర్ట్గా చాలా బాగుంది, సింపుల్గా. అది కూడా ఇది ఆల్మోస్ట్ 30 సంథింగ్ ఉందండి అరౌండ్, అది కూడా బాగుంది. సో అది వేసుకొని నేను చూపిస్తున్నాను, అందరూ ఉంటున్నారు. మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది ఈ చౌకర్ అయితే, చిన్నపిల్లలకి కూడా బాగా ఎఫర్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఎవరైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి మీరు, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్న వాళ్ళైతే కనుక. ఒకసారి మీకు ఇక్కడ పెట్టి కూడా చూపిస్తాను, మీకు కింద కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇస్తాను. ఇదేం ప్రమోషన్స్ కాదండి, మళ్ళీ ప్రమోషన్స్ చేస్తున్నానని అనుకోకండి. నాకు నచ్చి నాకు ట్రస్ట్ వర్తీ కాబట్టి నేను ఎప్పుడు వీళ్ళని ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి నమ్ముతున్నా కాబట్టి మీకు రెఫర్ చేస్తున్నాను అంతేను. ఇంకోండి ఇదొకటి, ఇది గోల్డ్ ప్లేటెడ్లో అలాగా షాప్ వచ్చేసి ఇది మొత్తం ఒక్కసారి చూపిద్దాం మీకు అని చెప్పి మళ్ళీ కవర్ చేశాను. ఇంకా వడ్డానం అండి, వడ్డానం అసలు నా డ్రీమ్ ఎప్పుడవుతుందో ఏమో తెలీదు. బుట్టపూసలు అండ్ వడ్డానం డ్రీమ్ ఎప్పుడో ఉంది. మరి ఇంకా మా పాప అంటుంది నేను వెయిట్ తగ్గితే అప్పుడు మమ్మీ నీకు ఇంకా తక్కువలో వస్తుంది, ఇప్పుడున్న కాస్ట్కి బంగారం ఎక్కువ ఉంది కదా అని అంటుంది. సరే ఇంకా చూద్దాం వడ్డానం ఎప్పుడు కొంటానో మా పాపకి. ఓవరాల్ అండి అక్కడ ఉన్న బ్లాక్ బీడ్స్ అయితే మాత్రం గోల్డ్వి కొన్ని మాత్రం పెట్టారు డిస్ప్లేలోని, చిన్న చిన్నవి ఫ్యాన్సీ వేర్ అండ్ అంటే కొంచెం పార్టీ వేర్ లాగా చిన్న, అంటే అఫోర్డబుల్, అంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఒక 2000-3000 అలా ప్రైజెస్లో ఇక్కడ ఉన్న ఈ నెక్ పీసెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఒక్కసారి వాళ్ళు కూడా ఫోటో షేర్ చేస్తారు మీకు కావాలి అంటే. బీడ్స్లో అంటే ఈ లాకెట్ కొంచెం పెద్దగా ఉంది, ట్రెండీగా ఉంది కదా, విక్టోరియన్ లాకెట్ విత్ ఇప్పుడు పర్పుల్ కలర్ బీడ్స్ చాలా బాగా ఎక్కువ మోస్ట్ నైట్స్తో వాటిల్లో ట్రెండీ కదా. సరే అని ట్రై చేశాను, కానీ అది నాకు అంతగా పెద్దగా సూట్ అవ్వలేదు అనిపించింది. మామూలుగా చూసేటప్పుడు బాగుంది కానీ ఫొటోస్లో అలా చూసినప్పుడు లేదు. ఇవి అండి నాకు చాలా బాగా నచ్చాయి బుట్టలు, అసలు ఎగ్జాక్ట్ రెప్లికా డైమండ్ లాగే ఉన్నాయి. అసలు ఇది సిల్వర్వి అంటే ఎవరు నమ్మలేరు అనమాట, అలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. యాక్చువల్గా వీళ్ళు డైమండ్వి చేయిస్తారు కదా, డైమండ్వి అక్కడ ఉన్నాయి వీళ్ళకి మ్యానుఫ్యాక్చరర్స్ కదా, సో దాంతోపాటు వీళ్ళు సిల్వర్ కూడా చేయించినట్లు ఉన్నారు సేమ్ పీసెస్. ఇవి నేనైతే అక్కడ కూడా సేమ్ చూపించాను. కస్టమైజేషన్ ఇది కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందండి. మీకు ఏదైనా కావాలి అని నచ్చితే కస్టమైజేషన్ కూడా చేసి ఇస్తారు. ఇంకేదైనా కావాలంటే కూడా చూడండి, మాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి మీకు కూడా ట్రై చేయండి. ఇది విక్టోరియన్ అండ్ గ్రీన్ బీడ్స్ తోటి, ఇది కూడా నెక్కి చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్, మామూలుగా ఇవి ఉంటాయి కదా, సో అది. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ ప్లేటెడ్ లాగా గ్రీన్ కలర్ స్టోన్స్ విత్ మామూలుగా గోల్డ్ బాల్స్తో ఓల్డ్ ట్రెడిషనల్ జ్యువెలరీ ఎలా డిజైన్ ఉంటుందో అలాగా ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి బుట్ట పూసలకి వైట్ కలర్ బీడ్స్ విత్ ఇది
దానికి కూడా మ్యాచ్ అవుతాయండి. ఇప్పుడు నేను చూయించిన దానికి కూడా. అందుకని చెప్పి అంటున్నారు 2 ఇన్ 1గా కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు. కావాలంటే చూడండి అని చెప్పి. గ్రీన్ కలర్ చూసారు కదా! వెతుక్కోండి. అసలు ఎగ్జాక్ట్‌గా అలాగే ఉన్నాయి. చాలా బాగున్నాయి. మీరు దీనికొచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయి. సో నాకైతే మంచిగా అనిపించింది ఇది. అసలు ఎవరు చెప్తే కానీ నమ్మలేదు. కానీ ఇది ఓల్డ్ ట్రెడిషనల్ జ్యువెలరీ ఉంటుంది కదా, మన అంటే 1940స్లో అలా వాళ్ళు వేసుకుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ డిజైన్ మళ్ళీ ఇప్పుడు రీయూనైట్ అయిపోయింది. కంటే కూడా అంతే అండి. ఇది మేడం మీ దగ్గర ఉంది కదా మళ్ళీ ఎందుకు అన్నట్లు అంటే, లేదు జస్ట్ ఒక్కసారి వేసుకొని చూసి మీకు ఎవరికైనా నచ్చితే తీసుకుంటారని చెప్పి నేను చూపిస్తున్నాను అని అంటే, మేడం మీ దగ్గర మీరు ఫొటోస్ అవన్నీ మాకు పంపించండి, మీరే బ్రాండ్ అంబాసిడర్ అయిపోతారు అని చెప్పి అన్నట్లు అంటుంటే, నేను జస్ట్ లేదమ్మా అని చెప్తున్నాను. కానీ వీళ్ళు మా పాప మేము ఆల్మోస్ట్ చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్తున్నాం కదా, అందుకని కొంచెం మంచిగా ఉంటారండి వీళ్ళంతాను. సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఓపిక్గా కూర్చొని చాలా ఓపిక్గా చూపిస్తారు. కాబట్టి వీడియో అవన్నీ తీసుకోవడానికి అంటే నాకు మాత్రమే పర్మిట్ చేశారండి. మామూలుగా అయితే ఇది చెయ్యరు. కాబట్టి నేను కొంచెం ఎవరు లేనప్పుడు వెళ్ళాను, బిజీగా ఉన్నప్పుడు వెళ్తే పాపం వాళ్ళకు డిస్టర్బ్ కాకూడదని. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా చాలా అంటే చాలా బాగుందండి. మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని నేను కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కింద ఇస్తాను. సో వాళ్ళకు ఒకసారి అప్రోచ్ అవ్వండి. మీకు ప్రైస్ డీటెయిల్స్ అవి అవైలబిలిటీ అవన్నీ చెప్తారు. మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలంటే కూడా మీకు చేసిస్తారు. ఇది వచ్చేసి టిక్కా అండి, సేమ్ డైమండ్ రెప్లికాలు, డైమండ్ సెట్ దానికి రిప్లికా కింద చేశారు. ఇంకోటి వచ్చి గోల్డ్ కలర్. ఇలా 2 ఉన్నాయి. లక్ష్మీదేవి ఇలా ఉండేది. ఇప్పుడు అంతా బీడ్స్ తోటి కొంచెం ఫ్యాషన్ అయింది కదా, సో అది కూడా బాగుందండి. ట్రెడిషనల్ లుక్ అయితే కనుక గోల్డ్ కలర్ తీసుకోవచ్చు. లేదు డైమండ్ దానికి వేసుకోవాలి అంటే కనుక డైమండ్ రెప్లికా అవి కూడా ఉంటాయి. సో మీకు ఏదైనా కావాలి అంటే కనుక మీరు అక్కడ జస్ట్ రెఫరల్ పిక్చర్ ఏదైనా ఉన్నా కూడా చేసిస్తారు. చూడండి, ఇది వచ్చేసి మోసనైట్స్. అసలు మామూలుగా అయితే మనము మోసనైట్స్ ఇవి ఉంటాయి కదా, అలాంటి రెప్లికా ఇది. నిజంగా చెప్తున్నా, అసలు ఎవ్వరు చూస్తే కానీ అది మనం చెప్తే కానీ నమ్మరు అది సిల్వర్ అని చెప్పి. సేమ్ అలాగే ఎగ్జాక్ట్గా చేసేసారండి, రెప్లికా మోసనైట్స్ లాగా. నాకు చాలా బాగా నచ్చింది ఈ సెట్ కూడాను. మోస్ట్లీ అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. నేను అన్నీ కవర్ చేయడానికి నాకు చాలా టైం ఎక్కువ పడుతుందని కొన్ని నాకు బాగా నచ్చినవి నేను ట్రై చేసిన ఫేవరెట్వి పంపించాను. ఇంకా వాళ్ళని అడగండి. నేను జడ కుచ్చుల కోసం వెళ్ళాను యాక్చువల్గా మా పాప కోసము. అవి ఇంకా కొంచెం టైం పడుతుంది అనేలోపు ఇవన్నీ చూస్తూ ఇది ఉన్నాయి. నేను చూసారు కదా, గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటాయి. ఇంతకుముందు చూపించాను కదా, అందులోనే ఒక 2 పీసెస్ సెట్ ట్రై చేశానండి. అందులో ఇదొకటి గిఫ్టింగ్కి 3,000-4,000లో అది వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. ఇది అంటున్నారు వడ్డానము ఒక్కసారి ట్రై చేయండి మేడం, సెట్ అయిపోతుంది ఇది మొత్తము అని చెప్పి అంటే, సరే అని నేను ట్రై చేశాను. ఈ వడ్డానం కూడా డైమండ్ రెప్లికా లాగే ఉంటుంది. సో చాలా బాగుంది ఫినిషింగ్ కానీ ఇది కానీ. ఎవరికైనా ఏమైనా ఇది కావాలి అంటే కన్నా డిఎం చేయండి, వాళ్ళకి మీకు ప్రైజెస్ అన్నీ చెప్తారు. అండ్ ఆ బుట్ట పూసలు అండ్ వడ్డానం నా ఫేవరెట్స్తో. పోనీలేండి, గోల్డ్ కొనుక్కోలేకపోయాను కాబట్టి ఇలా వీటితో వేసుకొని ఒక్కసారి ట్రై చేశాను. సో హ్యాపీ. చూద్దాం ఫ్యూచర్లో కానీ వస్తే బుట్ట పూసలు ఇలాంటిది ఒకటైతే చేయించేద్దామని చెప్పి. ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్ ఉన్నాయండి. ఎక్స్ట్రీమ్ ఉన్నాయి. 7,000 8,000 అంతే హార్డ్లీ. అన్నీ చూడడానికి సాలిటైర్స్ లాగా ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను, అసలు ఎక్కడ కూడా కనిపించదు. సాలిటైర్స్ విత్ ప్లాటినం మోడల్లో ఉన్నాయి. నేను ఒక్కసారి అలా పెట్టుకొని ఇలా చూసాను. నిజంగా చెప్తున్నాను, చూడండి అసలు ఎవ్వరు నమ్మరు. ప్లాటినంలో ఉన్నట్లే అనిపిస్తుంది కదా ప్రతి ఒక్కటి కూడా. చూడండి ఎలా ఉన్నాయో, కానీ ఎక్స్ట్రీమ్గా ఉన్నాయండి. అదే అటు సైడ్ సింగిల్ స్టోన్ ఇది ఉండేది ఏదో 7,000 చైన్ సంథింగ్ చెప్పారండి. ఇది అంత ఆల్మోస్ట్ 7,000-8,000 అంతే, ఎక్కువేం కాదు. అఫోర్డబుల్ పెట్టుకోవచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళైతే కనుక హ్యాపీగా వేసేసుకోవచ్చు అండి. చెప్తున్నాను కదా,
మీకు కావాలి అంటే కన్నా ఇది ఇంకా బ్లాక్ బీడ్స్లో కూడా ఇప్పుడు వచ్చాయి కదా ట్రెండీ, దిష్టి తగలకుండా వేసుకోవాలి అని అంటే కదా ఇలా కూడా వేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ విత్ సిల్వర్ ఇలా ఉన్నట్లుగా అవి కూడా కొన్ని ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి ఫ్యాషనబుల్, ఇవి వచ్చేసి ఫ్యాషన్ టైప్ అండి, ఫ్యాన్సీ వేర్. సో అన్ని మల్టీ కలర్స్. సో ఇది కూడా బాగుంది కాబట్టి ఇంకా నేను ఎక్కువ పెద్దగా వెయ్యాను కదా, ఎందుకు ఊరికే తీసుకోవడం అని చెప్పి నేను ఇది తీసుకోలేదు. ఇదైతే కూడా చాలా బాగుంది, మల్టీ కలర్ కదా. సో ఇది మంచిగా అనిపించింది నాకు కూడాను. కానీ మా పాపని అడితే ఇంకా తనకేమో వద్దంది, సరే అని చెప్పేసి నేనేమి ఇది లేదు. సో ఇది వచ్చేసి గోల్డ్ కలర్ దాంట్లో మహావిష్ణువు, లక్ష్మీదేవి శయనపాన్పులో ఉన్న మోడల్ లాగా గోల్డ్లో ఎలా చేస్తామో అలాగే సేమ్ 92.5 సిల్వర్లో చేశారండి. అది కూడా చాలా బాగుంది, 3D డిజైన్. నాకు బాగా మంచిగా అనిపించింది. ఇది వచ్చేసి యాజ్ యూజువల్ మనకు డైమండ్ రెప్లికా లాగా, డైమండ్ ఫినిషింగ్లో. ఇది వచ్చేసి ఈ చైన్ మాత్రము ఇది 22 క్యారెట్స్ గోల్డ్ అండి. నాకైతే సరే మల్టీ కలర్ ఉంది, నాకేమంత అనిపించలేదండి, నాకు యూజ్ఫుల్ ఏం లేదు కదా అని నేను పెద్దగా తీసుకోలేదండి. ఇవి వచ్చేసి చెంపసరాలు. ఇప్పుడు అఫోర్డబుల్లో కొంచెం పెట్టాలి అంటే వేస్ట్ కదా, ఒకసారి వేస్తాం 2 సార్లు అని. ఆ బాల్స్ వచ్చేసి పర్ల్స్ అండి, సాఫ్ట్ బాల్స్ కాబట్టి మీకు కనిపించడానికి ఏమో కొంచెం గోల్డ్ లాగా కనిపిస్తుంది, అక్కడ ఉన్న లైటింగ్కి బహుశా ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు. కానీ పర్ల్స్ అవన్నీ అయితే అవి కూడా పైన అదొక డిజైన్ అండ్ ఇదొక డిజైన్, 3 లైన్స్ ఉండేది ఒకటి ఉంది, దీంట్లో 2 లైన్స్ ఉన్నది ఉంది. ఇది వచ్చేసి గోల్డ్, సారీ ఇది కూడా సిల్వరే అండి, బ్రైడల్ సెట్ లాగా ఉంటుంది. ఎవరైనా కావాలి అంటే పెళ్ళిళ్ళకి ఎవరైనా సరే ఇట్లా సెట్ లాగా తీసుకొని జస్ట్ యూజ్ చేసుకొని మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చండి. ఇది వచ్చేసి డైమండ్ ఫినిషింగ్ లాగా చెప్పాను కదా, ఆ గ్రీన్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి చేంజబుల్ అండి. మీకు కావాలంటే కస్టమైజేషన్ కూడా చేసిస్తారు. అంటే కొంచెం మనము అంటే 2-in-1గా 3-in-1గా మనకి ఎలా కావాలంటే చేంజబుల్ టైప్లో చేసుకోవచ్చు. కాబట్టి అది కస్టమైజేషన్ చేయించుకోవాలంటే కన్నా అది చేయించుకోండి. ఇదైతే కానీ రెడీ టు పీస్ ఉంది. ఇది కూడాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకొకటి వచ్చేసి పెద్ద సెట్, ఇది కూడా కొంచెం పెద్దగా ఉంటుంది, గ్రాండ్గా ఉండాలి అంటే కన్నా ఇది హార్డ్లీ ఇది కూడా బ్రైడల్ సెట్ అండి, ట్రెడిషనల్ వేరు, పికాక్స్ విత్ కింద ఇలా ఉన్నాయి, చాలా బాగుంది. అదే అంటున్నారు మేడం మీకు బాగా సూట్ అయింది శారీకి, ఒకసారి ట్రై చేయండి అంటే ట్రై చేశాను. నిజంగా చెప్తున్నాను, చాలా హెవీగా అండ్ ఒక్క సెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంది. ట్రెడిషనల్ వేరు విత్ గోల్డ్ రెప్లికా లాగానే ఉంటుంది. ఎవరైనా చెప్తే కానీ తెలియదు. చూసారు కదా ఎంత ఆర్ట్ ఫినిషింగ్ ఎంత బాగుందో. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే అసలు నాకు అనిపించింది ఎంత బాగుంది, అసలు గోల్డ్లో కూడా ఇలా రావేమో అంత నీట్గా ఫినిషింగ్ అనిపించింది. కానీ చాలా బాగుందండి. ఇది ఒక సెట్ ఫేవరెట్. అండ్ ఇంకొకటి ఇది చెప్పాను కదా డైమండ్ ఫినిషింగ్ ఇది అని చెప్పి, కానీ రెప్లికా చూసారు కదా సింపుల్గా ఉంది, క్లాసీ లుక్. మీకు సింపుల్గా క్లాసీ లుక్ కావాలి అని అన్నప్పుడు ఇలాగా డైమండ్ ఫినిషింగ్లో ఉన్నవి తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇది అరౌండ్ 45,000 ఎంతో అంతేనండి, పెద్దగా ఎక్కువ కాస్ట్ ఏం లేదు, ఎందుకంటే స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. 45 సంథింగ్ అండి, నాట్ షూర్, కానీ పీస్ అయితే తక్కువే, మరి ఎక్కువ అంత ఇదిగా అయితే కాదు. కానీ కొన్ని మీరు కావాలంటే చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. చాలా బాగుంది. మొత్తం ఆ సీజర్స్తో చేశారు కదా స్టోన్స్, అవి కొంచెం మంచిగా ట్రెడిషనల్గా చాలా బాగా అనిపించింది, క్లాసీ లుక్ ఉంది. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళని అడగండి. దానికి సెట్ లాగా వచ్చేసి ఇది ఒక చౌకరు, అది నాకు చౌకర్ అయితే నచ్చలేదండి, కాబట్టి మీరు చూపించండి అని అంటే చూపిస్తున్నా. ఎవరికైనా సెట్ లాగా బ్రైడల్ సెట్ లాగా కావాలి అంటే చౌకర్ విత్ అది లాంగ్ హారం కూడా తీసుకోండి. లాంగ్ హారం అయితే చాలా బాగుంది, ఎవరైనా వేసుకోవచ్చు. చౌకర్ అయితే చిన్నపిల్లలు వేసుకుంటే బాగుంటుంది, మరి నాకు కాదని. ఇదిగోండి గిఫ్టింగ్ పర్పస్కి నేను చెప్పాను కదా, ఇవి ఒక 2 సెట్స్. ఇంతకుముందు ఒక చిన్నది ఒకటి సెట్ చూపించాను కదా, ఇంకొకటి గ్రీన్ కలర్. ఇది కూడా సింపుల్గా క్లాసీగా చాలా బాగుంది. పిల్లలు ఎవరికైనా వేయాలి అంటే కూడా వేయచ్చు మీరు.
ఇంకా ఉన్నాయండి. ఇంకా నేను అన్నీ చూయించడానికి కొంచెం కష్టమైంది. సో, మళ్ళీ వీడియో కూడా చాలా లెంతీ అయిపోతది. మళ్ళీ మీకు కూడా ఇలా అనిపిస్తది. అందుకని చెప్తున్నా. ఇవన్నీ సిల్వర్ ఐటెమ్స్. ఆహ్, ఇవన్నీ దియాసు, ప్రసాదం పెట్టుకోవడానికి బౌల్స్, కలశాలు, చిన్న చిన్న గ్లాసెస్ పిల్లలకి ఫీడ్ చేసుకోవడానికి బౌల్స్, పిల్లలు వాటర్ తాగడానికి అలా అన్నీ ఆల్మోస్ట్ మీకు ఏది కావాలి అంటే అది ఉంటుంది. గిఫ్టింగ్‌కి కూడా మీకు చిన్న కస్టమైజేషన్‌లా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వచ్చు అనుకునే వాళ్ళకి కూడా తక్కువ వెయిట్‌లో మంచి ఐటమ్స్ మీరు అక్కడ ఇవ్వచ్చు రిటర్న్ గిఫ్ట్స్‌కి. వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు. నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మన బడ్జెట్ బట్టి మీకు ఎంత బడ్జెట్‌లో ఇది కావాలి అంటే అంత బడ్జెట్‌లో వాళ్ళు చేసిస్తారు. నేను సిల్వర్ అయితే ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే అవి తీసుకోలేదు. మీరు ఒక్కొక్కసారి చూపిద్దామని చెప్పి. కామాక్షి దీపాలు కూడా చిన్న చిన్న సైజు నుంచి బిగ్గర్ సైజ్ వరకు ఉన్నాయి. కామాక్షి దీపం కూడా కామాక్షి దీపాలు మామూలు చిన్న సైజు రోజు పెట్టుకోవడానికి ఉన్నాయి. అంటే ఏమన్నా ఫెస్టివల్స్కి పెద్ద సైజు ఉంటాయి కదండి, అలాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా గిఫ్టింగ్ పర్పస్కి ఏమన్నా మీకు కావాలి అంటే ఐడియల్స్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఇవి కూడా చాలా బాగుంటాయి గిఫ్టింగ్వి. లక్ష్మీదేవి, గణపతి బప్ప ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, ప్రతిదీ ఆంజనేయ స్వామి ఉంది, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, అన్ని దేవుళ్ళు, అన్ని ఐడల్స్ ఉంటారు కదా, అన్నీ ఉన్నాయి. శివుడిదైతే చాలా బాగుందండి. శివ పార్వతులు అండ్ లక్ష్మీదేవిది కూడా లోటస్ చూడండి, చాలా బాగా అనిపించింది. మహావిష్ణువుది అండ్ అమ్మవారి దుర్గామాత అండ్ శివలింగము అట్లా అన్నీ ఒకటి కాదండి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఐడల్స్, కృష్ణుడు, రాధాకృష్ణుడు, నందీశ్వరుడు, కృష్ణుడు, అలా చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు కూడా ఏదైనా ఇందులో కావాలి అంటే మీరు ఒక్కసారి డిఎం చేయండి. వాళ్ళకి అన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోండి. అంటే చూసారు కదా, ఇవైతే కన్నా అఫోర్డబుల్లో ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది కాబట్టి. సో ఇది అండి నా షాపింగ్. అండ్ వెళ్తూ వెళ్తూ తామరపూలు తీసుకొని రిటర్న్ బ్యాక్ అయిపోయాము. ఆ వేడికి నా మొక్కమంతా మాడిపోయిందండి. ఎండకు అంత ఎండలు ఉన్నాయి.